మీరైతే మహేందర్ రెడ్డి గారు మీరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సరే మనం పార్టీ కంటే ముందుగా ఇలాంటి అంశాలు మాట్లాడడానికే మిమ్మల్ని పిలవడం జరిగింది. సరే ముఖ్యమంత్రి అయినా సరే నేను తెలంగాణ ప్రభుత్వం అంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం, లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్, కేటీఆర్ ప్రభుత్వం నేను కామన్ మ్యాన్‌గా కొంత అర్థం చేసుకున్నా మీలాంటి వాళ్ళు చెప్పడం. సో ఇలాంటి ముఖ్యమంత్రులు అంటే సమాజంలో ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, ఇంకా అంటే సోషల్ యాక్టివిస్టులు కావచ్చు కూడా ఈ మధ్య ఈ 42% లేకపోతే బీసీకి సంబంధించో, ఎస్సీకి సంబంధించో, ఎస్టీకి సంబంధించో, లేకపోతే ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకని అంటే ఏం చెప్తారో దీన్ని అరికట్టడం ఎట్లా అని ఏం చెప్తారు? అంటే ఈ యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించి ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీని బేస్ చేసుకొని కూడా వాళ్ళు గెలిచారు. సో మా సమాజం మా బీసీలు ఇట్లా మాట్లాడుతున్నారు. 42% ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఇయ్యలేరు కాబట్టి మేము వేరే పార్టీ పోతాం, లేకపోతే మీకు సపోర్ట్ చేయము, మీరు ఇస్తారా చస్తారా అనే విధంగా కూడా బెదిరింపు ధోరణి అనేది జరుగుతూ ఉంది. సో ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది అంటే ఇట్లా వయలేట్ అవ్వకుండా ఉండడానికి అంటే డైరెక్ట్ ఎలక్షన్ అంటే ముఖ్యమంత్రిని డైరెక్ట్గా ఎన్నుకుంటే సాధ్యం అవుతుందంటారా? ఏం చెప్తారు మీరు? ఒకటండి, ఇవన్నీ కూడా ఈ డిమాండ్స్ అన్నీ కూడా వస్తూనే ఉంటాయి. అవి ఎప్పుడు వస్తాయి? ప్రభుత్వంలో ఏవైతే ప్రభుత్వాలు నడిపిస్తుండ్రో వాళ్ళతో చిత్తశుద్ధి కురవడ్డప్పుడు వాళ్ళు పెద్ద మనసుతో పెద్దన్న పాత్ర పోషించాలి. ఇవాళ ఒక సామెత ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో, ఇలా బీజేపీ, కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ. నేను కాంగ్రెస్ మనిషిని. ఇప్పుడు నేను కాంగ్రెస్ మనిషిని ఇప్పుడు కానీ నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్న వాళ్ళని. అందరం కూడా గొంగట్లో మెతుకులు తింటున్నాం. ఇలా గొంగడి అంటే జనరల్గా మీకు ఐడియా ఉంటుంది. గొంగడిలో మెతుకులు తిన్నప్పుడు ఆ ఏదైతే వెంట్రుకలు ఉంటాయో అందరికీ అంటుకుంటాయి. అలా తింటున్నప్పుడు తప్పకుండా అన్నానికి వెంట్రుకలు అంటుకుంటాయి. అలా దాని నేచరే అది డెఫినెట్గా. అటువంటి దానిలోనే మనం అన్ని పార్టీలు పనిచేస్తున్నాయి. అలా ఇలా ఆ రోజు నువ్వు తౌడు తింటే నువ్వు రుచికి తిన్నావు, ఈ రోజు నువ్వు తౌడు తింటే గతిలేక తిన్నావు అనే మాటలు ఎవరైతే మాట్లాడుతుండ్రో ఇవాళ ఆయన చేసింది కాబట్టి నేను చేస్తున్నా. ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడదాం. ఆ రోజు నువ్వు సమర్థించుకున్నావు. బీఆర్ఎస్ చేసింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఆ రోజు సమర్థించుకున్నావు. బీఆర్ఎస్ చేస్తుంది, బీజేపీ కూడా చేసింది కొన్ని ప్రాంతాల్లో. ఆ రోజు నువ్వు చేసుకున్నావు, నువ్వు సమర్థించుకున్నావు. ఈ రోజు నువ్వు తింటేనేమో ఇవాళ నువ్వు చేస్తే నువ్వు అదని తప్పు అంటున్నావు. ఇలా నేనేమంటున్నానంటే రాజకీయాల్లో ఉన్నవారికి ఇంతకుముందు నేను మాట్లాడాను. రాజకీయాల్లో సమాజంలో ఉన్న వాళ్ళకు, ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ, అకౌంటబిలిటీ అనేది అవసరం. ఈ మూడు కొరవడ్డప్పుడే ఈ భావదారిద్ర్యం వస్తుంది. నేను బాధతో చెప్తున్నా, ఇది భావదారిద్ర్యం. ఇదంతా కూడా వారి వారి యొక్క స్వార్థ రాజకీయాల కొరకు, స్వార్థపూరిత విషయాల కొరకు ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. విషయాలు మీరు ఇందా చెప్పినట్టు సంపాదన కొరకు డైరెక్ట్ చెప్పండి. మరి సంపాదనే చెప్పొచ్చుగా, రాజకీయాలు సంపాదన కోసమే రాజకీయాలు మీరు చెప్తున్నారు. అదే అది కూడా ఒక పార్ట్ ఆఫ్ ద బిజినెస్ అయిపోయింది. చాలా మంది ఏం బిజినెస్ చేస్తారంటే ఇంతకుముందు నేను కాంట్రాక్ట్ చేస్తున్నానటోళ్ళు, ఇంతకుముందు నేను ఇంకో ఈ పని చేస్తున్నానటోళ్ళు, ఎంపీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ అని చెప్తారు. ఇవాళ ప్రొఫెషన్ కాదు అది. నిన్న మొన్న నేను పేపర్లో చదివాను. నేను ఇంచుమించు తెలంగాణలో జరిగిన గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన మన గ్రామ పంచాయతీలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందట. స్థానిక ప్రభుత్వ 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందట. ఎన్నికల సంఘం ఏం చేయట్లేదు అంటారు. ఏం చేయట్లేదు అంటే వ్యవస్థలు కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఎందుకంటే అవన్నీ కూడా ఈ వ్యవస్థలు నిర్వీర్యం అవ్వడం కారణం ఏంటి సార్ అంటే, ఇవాళ నువ్వు యాంటీ డిఫెక్షన్ లా తీసుకురా. ప్రతి యాంటీ డిఫెక్షన్ లాలో ఒకటి ఏమిటి, ఎనీ లా యూ బ్రింగ్ ఎనీ లా, నాట్ ఓన్లీ యాంటీ డిఫెక్షన్ లా, యూ బ్రింగ్ ఎనీ లా, దేర్ విల్ బి సమ్ లాకునాస్ విల్ బి దేర్, లూప్ హోల్స్ విల్ బి దేర్. ఎందుకంటే మారుతున్న పరిస్థితుల్లో పూడ్చలేమంటారా? అదే మారుతున్న పరిస్థితుల్లో రోజు రోజుకు అది పరిణితి చెంది పైకి దాన్ని మాడిఫికేషన్ తీసుకురావాలి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం ఒక లా తీసుకొచ్చినాం. ఈ లా ఇంకా 5 సంవత్సరాల తర్వాత సరిపోదు, దానికి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ డ్యూటీ ఎవరిది? రాజకీయ నాయకుడిది, పాలకునితో పాటు పాలకునితో ఎప్పటికీ నడిచే పరిపాలనాధికారి. ఇలా మినిస్టర్ రాజ్యాంగంలో, ప్రజాస్వామ్యంలో మామూలుగా ఉండే ఒక సామాన్యుడు కూడా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, డిగ్రీ లేనివాడు కూడా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, డిగ్రీ లేనివాడు కూడా సీఎం కావచ్చు, డిగ్రీ లేనివాడు కూడా మంత్రి కావచ్చు. కానీ ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటాయి కొన్ని బ్యూరోక్రాట్స్. అది ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఐఆర్ఎస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ముఖ్యంగా ఐఏఎస్ల పాత్ర కీలకంగా ఉంటుంది. ఇలా ఐఏఎస్ల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. పాలసీ మేకింగ్లో దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్. అంటే లూప్ హోల్స్ అంటే మీరు ఇంతకుముందు గతంలో నేను ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పాను,
అంటే ఎవరైతే ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఐఆర్ఎస్లు అంటే మొత్తం మీద బ్యూరోక్రాట్స్ మీరు అనేది. బ్యూరోక్రాట్స్. అంటే వాళ్ళు రాజ్యాన్ని పాడు చేస్తున్నారు అని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, బిగ్ స్టేట్మెంట్. రాజకీయ నాయకుల మీదనే ఇలాంటివి చేస్తున్నారని అలాంటి కామన్ మ్యాన్లందరూ కూడా ఒక ఏబగింపో లేకపోతే కోపమో ఏం చేస్తున్నారా వీళ్ళు అనేటువంటి, అంటే ఇంకా చెప్పడానికి కొంచెం మీడియాలో పదాలు వాడలేమో, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని మాట్లాడతారు. ఆ రకంగానే ఉన్నది ఇప్పుడు పరిస్థితి అయితే. అంటే ఇప్పుడు తప్పు ఎవరిది అనేది మీరు చెప్పబోతున్నారు, ఏం చెప్తున్నారు మీరు? తప్పు ఎవరిది అంటే ఒక్కడదని చెప్పాను నేను. విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది అందులో. ఇప్పుడు నేను ఒక పాలసీ చేయమని చెప్తాను. నేను ఎలక్షన్లోకి వచ్చినప్పుడు ఒక పాలసీ చేయండి, నేను ప్రజలకు నేను హామీ ఇచ్చానని చెప్తా. ఆ పాలసీ రాజ్యాంగ పరిధిలోకి రానప్పుడు దాన్ని కొన్ని పెసులుబాట్లు కల్పిస్తారు. ఇఫ్స్ అండ్ బట్స్. ఎగ్జాక్ట్లీ. ఆ ఇఫ్స్ అండ్ బట్స్ ద్వారా చేస్తారు. నేనేం చేస్తా, మొండిగా ఉండి నాకు ఎట్టి పరిస్థితి కావాలంటే నేను ఒక అనామకుని, నేను పలానా ప్రజలకు పలానా పని కొరకు ఈ పాలసీ ద్వారా నేను ఉచితంగా ఇది ఇవ్వాలనుకున్నా, ఇది కావాలే. రాజ్య నాయకుడు కావచ్చు, లేకపోతే అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత ఎవరైతే చట్టసభల్లో ఉన్నారో వారందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకొని ఒక బ్యూరోక్రాట్కి ఇస్తారు. డెఫినెట్గా పాలసీ మేకర్స్ వాళ్ళే ఇవ్వాల్సింది. ఇవాళ వాళ్ళు చేసేటప్పుడు సార్ ఇది రాజ్యాంగ పరిమితిలో చేయదు, లోబడి నేను చేయలేనిది నిర్కషంగా చెప్పేటాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. ఎందుకని? భయంతో అంటారా? భయం అని నేను అనలేను. భయం కంటే ఎక్కువ కూడా వాళ్ళకున్న స్వార్థ చింతనలు కూడా ఉంటాయి, వాళ్ళకున్న స్వార్థ ఆలోచనలు కూడా ఉంటాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నా, ఒక ఇంకో ఆఫీసర్ ఉన్నా, ఇంకోరున్నా, నేనున్నా, మీరున్నా, ఇంకోరున్నా, ఏమైతే సార్ అంటే నాకు పోస్టింగ్ మంచిగా ఉండాలి. స్వతంత్ర ప్రతిపత్తి లేదంటారా వాళ్ళకి? స్వతంత్ర ప్రతిపత్తి నిర్వీర్యం అయిపోయింది. ఇలా ఇక్కడ ఉన్న భారతదేశంలో ఏవైతే స్వార్థం అంటే కారణం ఎట్లా? అది కులంతో పోస్టింగులు వాళ్ళకు, వాళ్ళ పిల్లలు బాగుండాలి, వాళ్ళ పోస్టింగులు బాగుండాలి, ఇంకోటి దాంతోపాటు ఏమన్నా సంపాదించుకోవాలి. ఈ ఆలోచన వచ్చింది వాళ్ళ. అంటే మార్పు వచ్చింది ప్రజల్లో ఏమే మార్పు వచ్చిందో ఓటేసేటప్పుడు ప్రజలు కూడా అదే అంటారు, నాకు ఓటేస్తే. ఇక్కడ ఒకటి క్లారిటీ ఇవ్వండి సార్, అది రిజర్వేషన్లతోనా కులంతోనా, మరి ఎవరైనా ఉన్నత వర్గం అని అంటున్నారు చాలా మంది ఇలాంటి వాళ్ళు. కులానికి మతానికి రిజర్వేషన్కు అంటగట్ట సార్ నేను. అందులో ఎవరు ఇంతకుముందు మాట చెప్పాను నేను, అందరు ఉంటారు అందులో అందరూ ఉంటారు. నేను ఈ కులము ఆ కులము అదని అంటే అది నేను ఒక మూర్ఖునికి అవుతా. అందులో వీళ్ళ అతీతులని నేను చెప్పలేను, వీళ్ళ అతీతులని నేను అనలేను. అందులో అందరూ కూడా అట్లని చెప్పి అంతమంది అట్లున్నారని కూడా నేను అనలేను. ఈ సమాజంలో ఆ బ్యూరోక్రాట్లు కూడా 5%, 10% నిక్కచ్చగా నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా సొసైటీ అనేది ఈ రకంగా రన్ అవుతుంది. ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లాలు చేసినప్పుడు కూడా అందులో కూడా ఐఏఎస్ ఆఫీసులు ఉంటారు, ఆ లూప్ హోల్స్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని సరిదిద్ది చెప్పాలి. సరిగా మనం అప్పుడు ఇలా అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఇలా పెట్టాం, మనం ఈ చట్టం ఇట్లా పెట్టాం, ఇందులో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మళ్ళీ మనం చట్ట సవరణ చేయాలి, కొత్త పాలసీ తీసుకురావాలి ఇది అని చెప్పాలి మనం. ఇవాళ ఆ రోజున్న పరిస్థితుల్లో ఇలా వ్యవస్థలు కూడా ఒక్కోసారి ఏమైంది సార్ అంటే వ్యవస్థలను కూడా పర్ష్యూ చేసేటోళ్ళు ఉండాలి. పర్ష్యూ చేసేటోళ్ళు లేనప్పుడు కూడా ఇప్పుడు మొండివాడు చెప్పిందే వేగిపోతుంది. ఇప్పుడు ఏమంటే అసలు మూర్ఖుడు అంత బలవంతుడు ప్రపంచంలో ఎవడు ఉండడు, ఒక మూర్ఖుడు అంత బలవంతుడు ప్రపంచంలో ఉండరు. కొన్ని విషయాలలో కొన్ని పార్టీలు ఏం చేస్తాయంటే ఒక యాంటీ డిఫెక్షన్ ల్యాబ్ అని వచ్చిందనుకోండి, ఏ పార్టీ నుంచి అయితే పెయినరో ఆ పార్టీ వాళ్ళు వదిలేసుకుంటారు. పెయిన్ లేవాలి మనకి ఎందుకు ఇష్టం లేదని చెప్పి ఈ పర్సువేషన్ వ్యవస్థల్లో ఉన్న వాటిని వ్యవస్థలు ఉపయోగించారు. అప్పుడు అది వాళ్ళకు ఏం లేదులే అప్పుడు మేము చేసినంత కరెక్టే అనిపిస్తుంది వాళ్ళకు. కొన్ని వ్యవస్థలు ఇవాళ అప్పుడు యాంటీ డిఫెక్షన్ లా గురించి ఎవరు మాట్లాడలేదు కాబట్టి పత్రికలు ఛానళ్ళు కూడా మాట్లాడాయి. ఎందుకంటే వాళ్ళకి వెళ్ళింది కత్తికి లేదు కందకెందుకు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఇవన్నీ కూడా జరుపుకుంటూ వస్తున్నప్పుడు ఈ సమాజంలో ఫలానా వాళ్ళు తప్పు, పొలిటీషియన్ తప్పు, బ్యూరోక్రాట్ తప్పు, ఇవాళ మనం సామాన్యుడు తప్పు అని అంటలేను. ఎలక్షన్లకు వచ్చే వరకు సామాన్యుడు కూడా తప్పు చేస్తాడు. ఇవాళ సామాన్యుడు కూడా తప్పు చేస్తాడు. ఓటింగ్ ఎట్లా జరుగుతుంది? కులాల పేరు మీద, మతాల పేరు మీద, లాస్ట్కి వస్తే ఓటర్ నాకేమిస్తావు, ఫ్రెష్గా నాకేమిస్తావు. స్ట్రైట్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు డబ్బులు తీసుకుంటున్నారని. డెఫినెట్గా తప్పు లేదంటారా? మరి మీరు ఇచ్చడం తప్పు లేదంటారా? ఇప్పుడు తీసుకునేవాడు ఉంటేనే ఇచ్చేవాడు ఉంటేనే తీసుకునేవాడు ఉంటాడు. ఇద్దరికి తప్పేలా నేనేమన్నా అందుకనే మాట్లాడినప్పుడు ముందుగానే చెప్పాను నేను, ఈ సమాజంలో ఇది రాజకీయం అనేది ఒక ఎన్జిఓ టైప్గా సోషల్ వర్క్ చేయాలన్న చింతనతో ఎవరు రావట్లేదు. రాజకీయాలు నిస్వార్థతోని ప్రజాస్వామిక పద్ధతిలో ప్రజల బాగు కొరకు, ప్రజల అవసరాల కొరకు నేను ఒక నిష్పక్షపాతంగా ప్రజలకు ప్రజాసేవ చేస్తాను వస్తలేరు ఎవరు. ఇవాళ టికెట్లు ఇచ్చినప్పుడే మీకు చెప్పాను కదా, ఇవాళ ఈ కులం వాళ్ళు గెలుస్తారా లేకుంటే ఈ డబ్బులు ఉన్న వాళ్ళు గెలుస్తారని చెప్పి ఆలోచించే మనం ఇస్తున్నాం. ఇవాళ సమాజంలో
నిస్వార్థతకు స్థానం లేకుండా పోయింది వాళ్ళు. ఉమ్, ఈ మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా ఏదైతే కొత్త ట్రెండ్స్ వస్తున్నాయండి వాళ్ళ. ఇంతకుముందు ఎలక్షన్లలో ఒక్క బండి వచ్చి తిరిగిపోతే, ఒక్క వెహికల్ వచ్చి తిరిగిపోతే ఒప్పుకుందండి. ఇవాళ ఏమైంది? ఉమ్, ఒకరేమో ఆర్టిస్టులను పెడతాను, ఉమ్, పాటలు డాన్సు, ఒకరేమో డీజే సిస్టాలు, ఉమ్. ఒకరేమో వెహికల్, ఒక ఎన్ని వెహికల్ పెట్టినామంటే 50 వెహికల్ పెట్టినా 60. మళ్ళీ లెక్కలు చక్కగా ఉంటాయంటే ఎలక్షన్ కమిటీ దగ్గర ఇవి కూడా చక్కగా సబ్మిట్ చేయరు.